ఇద్దరే ఎప్పుడూ కలవరు. కానీ ఆ ఇద్దరే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నేతలే అయినా ఇప్పుడు అదే పార్టీ ప్రెసిడెంట్ పోస్టు కోసం ప్రత్యర్థులుగా మారారు. పైగా ఇద్దరు ఒకే జిల్లా నుంచి రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఈ ఇద్దరిలో ప్రెసిడెంట్ అయ్యే ఆ ఒక్కరెవరు? నేషనల్ పార్టీలో నడుస్తున్న లోకల్ డిస్కషన్ ఏంటి? తెలంగాణ భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు? కొన్ని నెలలుగా సస్పెన్స్ గా మారిన అంశం ఇది. స్టేట్ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న సారథి కిషన్ రెడ్డి తర్వాత ఆ పదవి ఎవరిని వరుస్తుందన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సుదీర్ఘ చర్చ సాగుతూ వస్తోంది. మొన్నటిదాకా ప్రెసిడెంట్ రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపించాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, సీనియర్ లీడర్ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. రోజులు గడిచే కొద్దీ ఒక్కో పేరు పక్కకు పోవడం మొదలైంది. అలా చివరికి లిస్టులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయన్న చర్చ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దాంతో వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు రాష్ట్ర పార్టీ అధినేత కాబోతున్నారన్న చర్చ విపరీతంగా సాగుతోంది. ఆఖరి క్షణంలో అధిష్టానం మనసు మార్చుకుంటే తప్ప ఇప్పటికైతే వీళ్ళిద్దరే ప్రెసిడెంట్ రేసులో ఉన్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు. అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మొదట్నుంచి గ్యాప్ ఉందనే చర్చ పార్టీలో ఎప్పటినుంచో ఉంది. ముందు నుంచి ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఈటెల బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి బండి సంజయ్ వర్సెస్ ఈటెల అన్న టాక్ మొదలైంది. ఇదెందుకు మొదలైందనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఇద్దరు ఒకరిపై ఒకరు నేరుగా ఆరోపణలు చేసుకోకపోయినా పరోక్షంగా పరస్పరం రాళ్లు రువ్వుకుంటూనే ఉంటారన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో ఉంది. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా స్థాయిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఈటెల పేరే పరిశీలనలో ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈటెలను అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నాయన్న ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్, డీకే అరుణ లాంటి వాళ్లు బీజేపీకి కొత్త. అందువల్ల వాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందేమోనన్న భయం, ఆందోళన ఆర్ఎస్ఎస్ మూలాలతో ఎదిగి వచ్చిన సీనియర్లలో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ కొందరికి సంజయ్తో పెద్దగా పొసగకపోయినా ఇప్పుడు మాత్రం ఈటెల కంటే సంజయే బెటర్ అన్న ఆలోచనలో పడ్డారట. అందుకోసమే లోలోపల సంజయ్ని బలపరుస్తున్నారనేది మరో ప్రచారం. అయితే అధిష్టానం పరిశీలనలో మాత్రం ఈటెల పేరే ఉందన్న చర్చ జరుగుతోంది. దాంతో ఈటెల, బండి సంజయ్లో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ మళ్లీ సంజయ్నే సారథిగా ప్రకటిస్తారా, లేక ఈటెల రాజేందర్కు అవకాశం ఇచ్చి చూస్తారా అనేది అటు బీజేపీలోనూ ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. For more videos like this, subscribe Big TV channel.